రమారమి 150-180 మంది దాకా గాయపడ్డారో తెలుస్తుంది. మనకు అక్కడ బెంజమిన్ నెతన్యాహు స్వయాన్ని అక్కడికి వెళ్ళి చూడడం చూసాం. అంటే మరి ఐరన్ డోమ్ ఏమైంది, డేవిడ్ స్లింగ్ ఏమైంది, వీళ్ళ సోకాల్డ్ యాంటీ డిఫెన్స్ ఏమైనాయి, అది కూడా అంత కీలకమైన పట్టణం, అంత కీలకమైన ఊరు, ఎక్కడైతే మీ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో అక్కడ దాడులు జరిగితే మీరు ఏం చేయగలిగారు? సరే ఓకే, న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ మీద అటాక్, దాని మీద పెద్ద డ్యామేజ్ ఏం అవ్వలేదు తెలుస్తుంది. కానీ రేపటి రోజు మళ్ళీ అటువంటి వేవ్స్ ఆఫ్ అటాక్స్ జరిగినప్పుడు మీరు 99% వాళ్ళ మిజైల్స్ ఆపగలిగినా 1% చాలు కదా వాళ్ళకి. ఒక మిజైల్ వచ్చి సరిగ్గా మీకు న్యూక్లియర్ రియాక్టర్ మీదనో లేకపోతే కూలింగ్ ప్లాంట్ మీదనో దేని మీదనో అటాక్ జరిగితే కనుక దానివల్ల నష్టం, రేడియేషన్ ఎంత వస్తుందో మనం చెప్పలేము. కోర్స్ ప్రోటోకాల్స్ పటిష్టంగా ఉంటాయి, దాన్ని దాచిపెడతారు వాళ్ళు. ఇటువంటి అప్పుడు దాన్ని న్యూక్లియర్ రియాక్షన్ ని ఒక స్థాయి దాటకుండా దాచిపెడతారు, ఇవన్నీ ఉన్నాయి. బట్ అల్టిమేట్ గా ఇజ్రాయెల్ ఒప్పుకోవాల్సి వస్తుంది, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ అస్త్రాలు ఉన్నాయి అని ప్రపంచానికి చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. ఇరాన్ యొక్క స్ట్రాటజీ అదే. ఇంతవరకు కూడా ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ అస్త్రాలు ఉన్నట్టు ఒప్పుకోలేదు, ఇంతవరకు దాచిపెట్టారు. మనకు తెలుస్తుంది అంటే రమారమి 80 నుంచి 100 మిజైల్స్ దాకా వాళ్ళ దగ్గర ఉండవచ్చు అని ప్రపంచం అందరూ అంచనా వేస్తుంది. మిసైల్స్ which can carry nuclear warheads అండి, మిసైల్స్ న్యూక్లియర్ వారెడ్, ఓకే, న్యూక్లియర్ వారెడ్స్ వాళ్ళ దగ్గర 80 నుంచి 100 దాకా ఉండవచ్చు అని చెప్పి ఒక అంచనా. అఫీషియల్ గా వాళ్ళు మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఒప్పుకుంటారో ఇమ్మీడియట్ గా సౌదీ అరేబియా, ఇరాన్ వాళ్ళిద్దరు కూడాను మా ఉనికి దెబ్బతింటుంది కాబట్టి మేము కూడా న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకుంటాము అని వాళ్ళు నిర్ణయిస్తారు. అందుకని ఇంతవరకు వాళ్ళు అఫీషియల్ గా చెప్పలేదు. కానీ ఇప్పుడు ఈ ఇరానీ దాడుల వల్ల అక్కడ ఏమైనా డ్యామేజ్ అయ్యి